ఆగండి. హలో అండి, అందరికి నమస్తే. నేను మీ యజ్ఞిత పలాస అమ్మాయి. సో ఈరోజు డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తా. ఏంటి అంటే కంటెంట్ క్రియేషన్ అండి. కంటెంట్ క్రియేషన్ చాలా మంది స్టార్ట్ చేయాలి అనుకుంటారు, బట్ ఎవరో ఏమో అనుకుంటారు, బయట వాళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటారని అందరూ ఆపేస్తున్నారు. సో అదే మీరు చేస్తున్న పెద్ద తప్పు. ఈ రోజుల్లో ఒక మంచి ప్లాట్ఫామ్ ఏమైనా ఉంది అంటే అది కంటెంట్ క్రియేషన్ అండి. ప్రతి ఒక్కరు స్టార్ట్ చేయాలని నేనైతే చెప్తాను. సో చాలా మంది అడుగుతున్నారు, అక్క మీరు ఎలా స్టార్ట్ చేశారు, మీ మోటివేషన్ ఎవరు, మీకు ఎవరు మంచిగా ఇలా సపోర్ట్ చేశారు అని. నాకు సపోర్ట్ చేసింది అయితే మీరేనండి. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్. సో స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరికి భయం వేస్తుందండి, రాను రాను అలా అలవాటు అయిపోతుంది. సో ఫస్ట్ మనం ఒక వీడియో అప్లోడ్ చేసామంటే అది వ్యూస్ వచ్చినా రాకపోయినా అది ఉంచేయాలి. కొంతమంది ఏం చేస్తుంటారు అంటే అది వ్యూస్ రావడం లేదు, లైక్స్ రావడం లేదని డిలీట్ చేసేస్తుంటారు, మళ్ళీ అప్లోడ్ చేస్తారనమాట. ఇప్పుడు తెలిసిన వాళ్ళు కూడా ఈ వీడియో ముందు వచ్చింది కదా లైక్ చేస్తామని విడిచిపెట్టేస్తారు. అదే మెయిన్ చేస్తున్న మనం తప్పు. వ్యూస్ వచ్చినా రాకపోయినా మనం కన్సిస్టెన్సీగా డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలండి. సో నలుగురికి మనం తెలియాలి అంటే ఒక మంచి ప్లాట్ఫామ్ ఏమైనా ఉంది అంటే కంటెంట్ క్రియేషన్ అనే నేను చెప్తానండి. సో ప్రతి ఒక్కరు కంటెంట్ అనేది స్టార్ట్ చేయండి. మీకు ఏమొచ్చినా అది జస్ట్ ఒక వీడియో రూపంలో తీసి అది డైలీ కన్సిస్టెన్సీగా డైలీ మీరు వీడియోస్ అప్లోడ్ చేయడానికే ట్రై చేయండి. వ్యూస్ వచ్చినా రాకపోయినా డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి, పక్కా మీరు సక్సెస్ అవుతారు. ఈ రోజుకి నేను స్టార్టింగ్ అయితే ఒక్క ఫాలోవర్ తో స్టార్ట్ చేసి 22,700 ఫాలోవర్స్ మనసులు గెలుచుకున్నా. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందరికీ థ్యాంక్ యూ. సో నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, అన్ని క్లారిఫై చేస్తా. బై బై.